వైఎస్ఆర్సీపీ నేత సతీష్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. తనపై దాడి జరగబోతున్నట్టు స్పష్టమైన సమాచారం ఉందంటున్నారాయన. ఈ విషయాన్ని టీడీపీ నేతలే తనకు చెప్పారంటున్నారు. తనను కాపాడాల్సిన బాధ్యత పోలీసులదే అన్నారు. తనపై దాడి జరిగితే సుమోటోగా స్వీకరించాలని కోరారు. తనపై దాడి జరిగితే రాష్ట్ర ప్రభుత్వం, లోకేష్, బీటెక్ రవిదే బాధ్యత అన్నారు. తనకేమైనా జరిగితే సిబిఐతో ఎంక్వైరీ చేయించాలని డిమాండ్ చేశారు. ఇక్కడి పోలీసులతో న్యాయం జరగదని, ఎందుకంటే పోలీసులు పచ్చ చొక్కాలేసుకున్నారు అన్నారు సతీష్ రెడ్డి. నేను ఈరోజు డీజీపీ గారికి ఈ పత్రికా సమావేశం ద్వారా నేను అభ్యర్థిస్తున్నా, నా మీదికి దాడి జరగబోతున్నట్టు నాకు స్పష్టంగా కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకుల ద్వారానే నాకు ఒక వర్తమానం అందింది. నేను నిరాయుధుణ్ణి, నన్ను కాపాల్సినటువంటి బాధ్యత పోలీసులది. ఇన్ కేస్ మీరు కాపాడలేకపోతే, మీకు చేతనైతే నన్ను కాపాడండి, నా మీద జరగకుండా చూడండి. ఇన్ కేస్ జరగకుండా పోతే నా మీద జరగబోయేటువంటి దాడి స్పాన్సర్డ్ బై ఈ రాష్ట్ర ప్రభుత్వం, లోకేష్ అండ్ బీటెక్ రవి. నాకేమైనా జరిగినా సుమోటోగా లోకేష్ను, బీటెక్ రవిని పెట్టి సిబిఐ ద్వారా విచారణ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ పోలీసుల ద్వారా న్యాయం జరిగేటువంటి పరిస్థితులు లేవు. ఈడ పోలీసులు కాదు, పచ్చకండవాలు వేసుకొని తిరుగుతుంటారు. ఇక్కడటువంటి డిఎస్పీ కానీ, ఇక్కడటువంటి రూరల్ సిఐ కానీ, ఇక్కడటువంటి డిఐజీ కానీ వాళ్ళకి పెత్తనం ఇచ్చినారు. నిజాయితీ పట్ల అధికారులంతా పక్కన కూర్చొని ఉన్నారు. వీళ్ళ వల్ల ఎటువంటి న్యాయం జరగదు. సతీష్ రెడ్డి కామెంట్స్ చూస్తున్నాం. మా కరెస్పాండెంట్ సతీష్ ఫోన్ లైన్లో ఉన్నారు. సతీష్తో మాట్లాడదాం. సతీష్, చెప్పండి, గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తే పులివెందులలో రాజకీయం, పోలీసులు హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఈవెన్ ఈసీకి వెళ్ళి కంప్లైంట్ చేయాలని పలు సందర్భాల్లో 4-5 సార్లు వెళ్ళి ప్రయత్నించినప్పటికీ కూడా ఎటువంటి రెస్పాన్స్ రావట్లేదు. కనీసం ఒక గైడెన్స్ ఇవ్వడం కానీ, లేకపోతే ఒక డైరెక్షన్ ఇవ్వడం కానీ జరగట్లేదు. ఏం జరుగుతోంది రాష్ట్రంలో? బిందు, గత వారం 10 రోజులుగా పులివెందుల జెడ్పీటీసీకి సంబంధించి ఉప ఎన్నిక సందర్భంగా అధికార పక్షం, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఎటువంటి భయానకమైనటువంటి వాతావరణం సృష్టించిందో, ఎటువంటి భయోత్పాతాన్ని సృష్టించాలని ప్రయత్నం చేస్తుందో చెప్పడానికి ఈరోజు మాజీ ఎమ్మెల్సీ సతీష్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మరొక నిదర్శనం. సతీష్ రెడ్డి స్వయంగా తన పైన దాడి జరుగుతుందన్న విషయాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు, మంత్రి నారా లోకేష్, అదేవిధంగా పులివెందులకు సంబంధించిన టీడీపీ నాయకుడు బీటెక్ రవి, వీళ్ళిద్దరూ ఈ పన్నాగం పండుతున్నారన్న అంశాన్ని చాలా స్పష్టంగా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు సతీష్ రెడ్డి చేశారు. దీనికి కారణం జరుగుతున్నటువంటి వరుస పరిణామాల వల్ల ఇది ఖచ్చితంగా ఇటువంటి పరిస్థితి నెలకొందన్నటువంటి అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది. ఎందుకంటే వరుసగా మొన్నే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బీసీ నాయకుడు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పైన హత్యాయత్నం జరిగింది. అదేవిధంగా వేల్పుల రాము పైన హత్యాయత్నం జరిగింది. అలాగే అంతకుముందు ఒక పెళ్లికి హాజరైనప్పుడు పెళ్లి దగ్గరికి వెళ్లి మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి రౌడీలు కర్రలతోనూ, కత్తులతోనూ, బండరాలతోనూ తిరుగుతున్నటువంటి పరిస్థితి, వాటితో దాడి చేసినటువంటి పరిస్థితి. ఇన్ని దాడులు జరుగుతున్నా ఎన్నికలో చాలా సెన్సిటివ్ గా మార్చేస్తున్నా ఉద్దేశపూర్వకంగా అధికార పక్షం కేవలం ఓటర్ను భయభ్రాంతులకు గురి చేయాలి, ఓటింగ్ లో పాల్గొనకుండా చేయాలని కుట్రలు పన్ని మరి అధికార పక్షం బరితెగించి పబ్లిక్ గా ఇటువంటి అక్రమాలకు పాల్పడుతున్న, దాడులు చేస్తున్నా సరే సాక్షాత్ రాష్ట్ర పోలీసు యంత్రాంగం కానీ లేదా పోలీసు ఉన్నతాధికారులు కనీసం దీనిపైన స్పందించకపోవడం, తిరిగి డిఐజీ కోయ ప్రవీణ్ వ్యాఖ్యలు మరింత వివాదాస్పదంగా మారినటువంటి సందర్భం కూడా చూసాం. ఇంకోవైపు ఎన్నికల కమిషన్ ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక అంశాలపైన అక్కడ జరుగుతున్నటువంటి ఎలక్షన్ వైలెన్స్ కి సంబంధించి ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు కూడా ఎన్నికల కమిషన్ నుండి చర్యలు తీసుకోవడానికి ఎటువంటి ఆదేశాలు లేవు. దానికోసం ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా ధర్నాలు కూడా చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎన్నికల కమిషన్ దగ్గర ధర్నా చేసినప్పుడు మొన్న కూడా ధర్నా చేశారు. ఎమ్మెల్సీ పైన దాడి జరిగింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన జరిగింది, కార్యకర్తల పైన జరిగింది. ఆఖరికి తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో ఓటర్ వేయకుండా ఉండడం కోసం 2 గ్రామాల్లో పోలింగ్ స్టేషన్లు కూడా ఇష్టానుసారంగా మార్చేసేటువంటి పరిస్థితికి తీసుకొచ్చు. సో ఇంత పబ్లిక్ గా ఎన్నికల్ని మ్యానిపులేట్ చేసేటువంటి ప్రయత్నం
అధికారాన్ని పోలీసులను వినియోగించి పూర్తిగా బహిరంగంగా అక్రమాలకు పాల్పడమే కాకుండా భౌతికమైనటువంటి దాడులు ఈ స్థాయిలో జరిగినప్పుడు ఒక చిన్న మండలంలో ఎన్నికలు నిర్వహించడంలో కూడా ఆ కడప జిల్లాకు సంబంధించిన ప్రస్తుతం ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గాని, ఎస్పీ గాని, పోలీస్ అధికారులు, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇన్ని వ్యవస్థలు ఉండి కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని కల్పించకపోవడం, ఓటరు తన ఓటు హక్కు వినియోగించుకోవడానికి కేవలం ఒక్క మండలంలో ఎన్నికలు నిర్వహించేటువంటి పరిస్థితులు కూడా లేదంటే ఇది ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నటువంటి కుట్ర అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందుకని ఆ కుట్రలో భాగంగా ఎందుకంటే బీటెక్ రవి కొద్ది రోజుల కిందటే సాక్షాత్తు సతీష్ కుమార్ రెడ్డికి ఒక వార్నింగ్ ఇచ్చారు బీటెక్ రవి, అదేవిధంగా జిల్లా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు శ్రీనివాస రెడ్డి. దాని తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు బీటెక్ రవి ఈ ఎన్నికల్లో బాగా టీడీపీని పోటీ చేయించడం, ఆ తర్వాత దాడులు చేస్తుండడం వరుసగా ఇప్పుడు సతీష్ రెడ్డిని ఖచ్చితంగా టార్గెట్ చేశారన్న అంశాన్ని సతీష్ రెడ్డి స్వయంగా చెప్పడమే కాకుండా తన పైన దాడి జరిగితే దానికి లోకేష్ బాధ్యులు, అదేవిధంగా బీటెక్ రవి బాధ్యులు అన్నారు. అదేవిధంగా సిబిఐ ఎంక్వైరీ కూడా ఖచ్చితంగా వేయాల్సిన అవసరం ఉంటుందండి ఒకవేళ తనకు రక్షణ కల్పించకపోతే మాత్రం. సో చాలా స్పష్టంగా ఇక్కడ అర్థమవుతుంది ఏ స్థాయిలో ఎన్నికల హింసకు కుట్ర పన్నుతున్నారన్న అంశం. ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులను టార్గెట్ చేసి ఇప్పటికే అక్రమ కేసులు పెట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ చాలా మందిని బైండ్ ఓవర్ చేస్తా ఉన్నారు. బాధితులైనటువంటి వాళ్ళపైన అట్రాసిటీ కేసులు పెడుతున్నారు. కాబట్టి సో ఈ వ్యాఖ్యలు సంచలనంగా మరి పోలీసులు డీజీపీ స్పందిస్తారా లేదా, సతీష్ రెడ్డికి రక్షణ కల్పిస్తారా లేదా అన్న అంశం వేచి చూడాలి. ఓకే సతీష్, థ్యాంక్ యూ.